హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం వీడియో పెట్టక చాలా రోజులైపోయింది కదా. కాబట్టి మనము ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. ఇది వచ్చేసేసి మనకు NH44 అంటే హైవేలో ఉంటుంది. ఇది జడ్చర్లకు ప్లస్ జడ్చర్లకు 22 కిలోమీటర్స్, అలాగే గోపల్లెకి నియర్లో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసేసి మనకు పేరు ఏమిటిదంటే శ్రీ సద్గురు లలితాంబిక తపోవనం అన్నమాట. చూస్తూ ఉన్నారు కదా. మనం ఎప్పుడు జడ్చర్లకు వెళ్ళే రూట్లోనే మనకు రైట్ సైడ్లోనే వస్తుంది. అసలుకి మనం ఆగి చూసి వెళ్ళమన్నమాట. మరి వచ్చేటప్పుడు వెళ్ళి చూద్దాము అనుకుంటాము, కానీ ఒక్కసారి విజిట్ చేయండి టెంపుల్ని. చాలా అద్భుతంగా, చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది ఇది టెంపుల్ కూడా. చూస్తున్నారు కదా, ఆ గోపురం మీద ఉన్న శిల్పాలు కానీ అన్నీ చాలా అందంగా కట్టించారు. ఇది నిర్మించిన వారు కూడా సద్గురు మలయాళ స్వామి వారు అనమాట. ఇక్కడ కట్టించారు. చూడండి, NH44కి హైవేకి దగ్గరలోనే ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో మనకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. సర్ సద్గురు మలయాళ స్వామి లలితాంబిక తపో అన్నమాట. మనకు ఆ బోర్డ్ సైడ్ ఉన్నప్పుడు సప్త ఋషువులు వాళ్ళను పెట్టారు అక్కడ. అలాగే గోపురం చూపిస్తున్నాను. అలాగే మనము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇద్దరు బాలికలు నమస్కారం చెప్తూ మనకు స్వాగతం పలుకుతూ ఉంటారనమాట. అలాగే మనము ఆ గోపురం వైపు అటువైపు కూడా వెళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిలు పూలబాణలతో మనకు సత్కరించినట్లుగా ఇక్కడ చూడొచ్చు మనము ఈ టెంపుల్కి అటు సైడ్కి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు. అలాగే మనకు అటు ఇటు ఇరువైపులా మనకు దత్తాత్రేయ స్వామి, శివపార్వతులు, విష్ణు, లక్ష్మీదేవి, అలాగే బ్రహ్మ, సరస్వతి ఇలాంటి కొందరిని అక్కడ కొలువై ఉంచారనమాట మనకు టెంపుల్కి వెళ్ళే రూట్లో. అలాగే మనకి ఎదురుగా చూస్తూ ఉన్నాం కదా, అదే అన్నమాట మనకు టెంపుల్ వచ్చేసేసి. కింద ఏమో మనకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద లలితాంబిక అంటే శ్రీచక్రం, ఒకే స్టోన్తో చెక్కబడిన అమ్మవారి శ్రీచక్రం ఈ టెంపుల్లో ఉందన్నమాట. పైన అయితే స్వామివారి స్టాచ్యూ రెండు అంతస్తు అంటే ఒక అంతస్తు ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడైతే చాలా నెమళ్ళు, గోశాల ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. మనకు గోవులు దానం చేయాలన్నా ఇక్కడికి వచ్చి డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు గోదానం కూడా చేసిస్తారనమాట మనకు. అలాగే ప్లస్ మనకు ఏదైనా ఒక స్పెషల్ డే ఉంది అనుకుంటే ఆ రోజు అన్నదానానికి కూడా మనం ఇస్తే కనుక అన్నదానం కూడా చేస్తారు. అలాగే ప్రతిరోజు మనకు 12 to 1:30 వరకు భోజనం ప్రతిరోజు మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. మీరు వెళ్ళినప్పుడు ఫుడ్ లేదే అనుకోకుండా ప్రతిరోజు ఎవ్రీడే వాళ్ళు అక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారనమాట. చాలా బాగుంది అసలుకి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది టెంపుల్ వచ్చేసేసి. మీరు అక్కడికి వెళ్తే ఆ ఫీలింగ్ అనేది మీరు చూడొచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ని. మన టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని పక్షులు కనిపిస్తాయి. ఏంటంటే నెమలి జాతికి చెందినవి అనమాట. అలాగే ఇతర రకాల పక్షులు కూడా అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. మనకు స్వాగతం ఇస్తున్నట్లుగా ఏనుగులు కూడా ఉంటాయి. మనకు కింద ఫ్లోర్లో అయితే ఒకే రాయితో చెక్కబడిన శ్రీచక్రం ఉంటుంది అన్నమాట. ఇదంతా లోపల ఇలా ఉంది, మీకు చూపించడానికి నేను తీశాను. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక మనకు స్టెప్స్
ఎక్కంగానే మనకు మలయాళ స్వామివారు కూడా దర్శనం ఇస్తారు. అలాగే పైన కూడా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు వెళ్ళి మనకు అర్చనలు మనమే స్వయంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ తపోవనంలో చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ గోశాలలు కూడా ఉన్నాయి. మనకి ఏమైనా గోవులు దానం చేయాలి అనుకున్నా ఇక్కడ డబ్బులు కట్టేసి మనకు గోదానం ఎలా చేయాలి అనేది మొత్తం వాళ్ళే మనకు చేసి చూపిస్తారనమాట. ఇదిగోండి మా వారు పైకి వెళ్తూ ఉన్నారు. మనకు అదిగోండి అక్కడ స్టాచ్యూ కనిపిస్తూ ఉంది కదా, ఆయనే అనమాట సద్గురు మలయాళ స్వామి వారు. ఈ టెంపుల్కి అంతా కట్టించిండేది ఆయనే అనమాట, శ్రీ సద్గురు మలయాళ స్వామి వారు. ఇదండి ఈరోజు మన వీడియో. చూశారు కదా, మన సద్గురు మలయాళ స్వామి గారు నిర్మించిన శ్రీ లలితాంబిక తపోవనాన్ని. మీరు కూడా అటువైపుకి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇలాంటి మరో ఎన్నో వీడియోస్ మన ఛానల్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే మరి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఓకే, అంతవరకు సెలవు మరి.